క్యూనే న్యూస్కు స్వాగతం. ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమ్మర్పల్లి మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటే ఆయన బానిస ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువునా దోచుకున్నాడని, మంత్రిగా వెలగబెట్టిన ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలనే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకున్న దొంగ అని తెలిపారు. సంవత్సరానికి 23 లక్షల ఆదాయం ఉన్న ప్రశాంత్ రెడ్డి ఎన్నికల్లో 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని అన్నారు. ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాడు అనడానికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలే సాక్ష్యమని అన్నారు. ప్రజల మీద పడి దోచుకున్న దొంగ ప్రశాంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనే అర్హత లేదని, రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం 10 సంవత్సరాలు కోట్లాడి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఒక పోరాట యోధుడని, దొంగ ప్రశాంత్ రెడ్డి ఆయన ఖాళీ ధూళికి సరిపోడని తెలిపారు. ప్రజా ఉద్యోగాలకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఎన్నికల సమయంలో తప్పుడు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డిదని, బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. నాసిరకం చెక్ డ్యాంలు కట్టి ప్రజల ఉసురు పోసుకొని ఆర్ఎన్బి మంత్రిగా పనిచేసి నాణ్యత లేని రోడ్లను నిర్మించి 100 కోట్ల దోపిడీకి పాల్పిన దొంగ ప్రశాంత్ రెడ్డికి మాట్లాడే హక్కు కూడా లేదని అన్నారు. బాల్కా సుమన్ను ప్రజలు చెప్పుతో కొట్టి ఇంటికి పొమ్మని ఎన్నికల్లో ఓడగొట్టినా బుద్ధి రాలేదని, ఈ బానిసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు మేము ఏదైతే నిన్న మాజీ మంత్రివర్యులు మరి ప్రశాంత్ రెడ్డి గారు బాల్కా సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ కమ్మర్పల్లి మండల కేంద్రంలో వారి యొక్క దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలపడం జరిగింది. అయ్యా, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మరి అన్పార్లమెంట్ వర్డ్స్ చాలా వాడిప్పుడు మీరు పదవులు చేసినటువంటి వ్యక్తులు మరి ప్రోటోకాల్ తెలియకుండా ఇష్టం ఉంటుంది రీతిగా ఒక సీఎం పట్టుకొని మీరు ఆ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ రోజు మేము మీ దిష్టిబొమ్మలను తగబెట్టడం జరిగింది. గతం లోపల 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా కేవలం దొంగతనాలు దోపిడీలు చేసి నాశరకం పనులు చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దోసుకున్నటువంటి డబ్బులతోటి మొన్న గెలిచిన ప్రశాంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతావా? ఆ మాటలను వెంటనే నువ్వు వెలికి తీసుకోవాలి. లేని పక్షంలో ప్రతి అనుక్షణము నిన్ను బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ఎట్లా చూస్తావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ గతం లోపల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతో మిగులు పడితో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మీరు ఎన్నో అప్పులపాలు చేసినటువంటి ఘనత మీది, దోసుకున్నటువంటి ఘనత మీది. ఇవాళ మీరు ఎంతో పైసలు పెట్టడానికి గతం లోపల మొట్టమొదటి మీరు ఈ బాల్కొండకు వచ్చినప్పుడు మీరు పైసలు పెట్టడానికి లేనటువంటి అన్నటువంటి మాటలు ఇవాళ మీరు ఎన్నో కోట్లు వెచ్చించి కోర్టుకు 5,000 చొప్పున 3,000 చొప్పున తెచ్చి దొంగ డబ్బుతోటి ఇవాళ గెలిచి మీరు ఇష్టపట్టు మాట్లాడతారా? తస్మాత్ జాగ్రత్త ప్రశాంత్ రెడ్డి గారు. మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళోసారి చేసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ ఉట్టిని చూసుకుంటా ఊరుకోదు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్రము ఎంతో ముందుకు సాగుతున్నది. మేము ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో నెల లోపల 2 గ్యారెంటీ అమలు చేసి త్వరలోనే ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతున్నది. ఎంతో పేదలకు ఆదుకుంటూ ఎన్నో సంక్షేమాలకు ముందు తీసుకుపోయేటువంటి ఆలోచనటువంటి మా రేవంత్ రెడ్డి గారిని మీరు అలాంటి మాటలు మాట్లాడుకోవడము మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ మరొక్కసారి మీకు మేము రుణపడని చెప్పే రోజులు ఉన్నాయి. దయచేసి మీరు అలాంటి మాట్లాడని చెప్పి కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. పార్టీ మీటింగ్లలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మరియు బాల్కొండ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. నిజానికి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అయినా కాలేదు. వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతూ ఈరోజు విమర్శించారు. అది
దానికి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాకు కూడా మాటలు వచ్చు, కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మేము సంయమనంతో ఉన్నాము. ఇప్పటికైనా మా ప్రశాంత్ రెడ్డి గారైతే నియోజకవర్గంలో ఎన్నో నాశనకం పనులు చేసి వాళ్ళు ఇచ్చినట్టు హామీలను విస్మరించి ఈరోజు అడ్డగోలు ఖర్చులు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి మనిషి ముఖ్యమంత్రి పైన మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు ఒక మినిస్టర్ చేసిరు, మీరు ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఈరోజు ఆయన దిష్టిబొమ్మని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధ్యానం చేయడం జరిగింది. Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.